హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ. ఈ రోజు మన అందరి ముందు ఒక స్పెషల్ డిష్ తయారు చేస్తున్నాను. ఆలూ పాలక్ రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కర్రీ అండి. ఇది పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. దీంట్లో ఐరన్ ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఎలా చేస్తున్నాను ఆలూ పాలకు మీరు కూడా చూడండి, తప్పగా చూసి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో. లైక్ చేయండి, మన వీడియోస్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్స్. థ్యాంక్ యూ. చూడండి, ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకున్న తర్వాత ఒక 5 కట్లు పాలక్ కూర బాగా వాష్ చేసి క్లీన్ చేసుకున్నాను. అది ఆ ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. సరే, పాలకూర వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకొని దాని తర్వాత కొద్దిగా 1/2 కప్పు పాలు వేసుకోండి. మిల్క్ వేసుకుంటే బాగా స్మూత్గా బాగా ఉడికిద్ది. ఇది దాంట్లో టేస్ట్ కూడా పెరిగిద్ది పాలకూరలో, అందుకే పాలు వేసుకుంటాం మేము. దాని తర్వాత ఒక 2 విజిల్స్ మూత పెట్టేయండి. 2 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత పాలకూర మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి, బాగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోండి, ఒక 4 టేబుల్ స్పూన్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 బిగ్ సైజు పొటాటోస్ తీసుకున్నాను. ఇలాగా చిన్నగా బ్లాక్స్ సైజులో చేసుకోవాలండి. అది వేసుకోండి, ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అయిపోయింది పొటాటోస్. ఇలాగా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీ, లోపల పొటాటోస్ సాఫ్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏదో రెస్టారెంట్స్ వెళ్ళి తింటాం మేము, పెద్ద రెస్టారెంట్స్ లో, హోటల్స్ లో ఆ ఫీలింగ్ వచ్చింది మేము ఇలా ఫ్రై చేసుకొని ఆలూ పాలక్ చేసుకుంటే. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పొటాటోస్ ని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ ఉంది ఆల్రెడీ, పొటాటో ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే మీరు నెయ్యి వేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ లేకపోతే ప్యూర్ నెయ్యి వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 1 చాప్డ్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అయిపోయింది ఆనియన్స్. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్. చూసారా, ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్ లో పెట్టుకొని మసాలాస్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటానండి. ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. పాలకూరకి సాల్ట్ చాలా తక్కువగా పడిద్దండి, మీరు చూసుకొని టేస్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఆఫ్ సోంపు పౌడర్ వేసుకుంటే ఈ పాలకూర కర్రీలో చాలా టేస్ట్ ఎన్హాన్స్మెంట్ అయిందండి, చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఒక 4 గార్లిక్స్ తీసుకొని ఇలాగా చిన్న ముక్కలు చేసుకున్నానండి, వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లో. చూడండి, లాస్ట్లో ఇది పొటాటోస్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాగా అది యాడ్ చేసుకోండి. వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ ఇలాగా కలుపుకోండి మసాలాలో. ఫైనల్లీ ఈ పాలకూర పేస్ట్ వేసుకున్నాక ఆ పేస్ట్ యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని చూడండి, అయిపోయింది మంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టండి, కుక్ అయిపోయింది. ఇది పరోటాలో లేకపోతే పుల్కాల్లో చాలా సూటబుల్ అండి. పుల్కాలో మస్ట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నైట్ టైం డిన్నర్స్లో ఎస్పెషల్లీ. చూడండి, 10 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను ప్లేట్. చూడండి, కుక్ అయిపోయింది మన ఆలూ పాలక్ రెస్టారెంట్ స్టైల్. చూసారా, అంత క్రీమీగా వచ్చింది, చాలా టేస్టీగా. ఫ్లేవర్ మాత్రం నాకు మాత్రం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, మన ఆలూ పాలక్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. పైన కొంచెం వెన్న వేసుకొని సర్వ్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది.